హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2014లో విడుదలైన పారాసైట్ అనే సైఫై మూవీ ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని డేంజరస్ అయిన పారాసైట్స్ అనే చిన్న చిన్న క్రియేచర్స్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయి మనుషుల్ని అతి క్రూరంగా చంపుకు తినడం మొదలు పెడతాయి. అందులో ఒక పారాసైట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల హై స్కూల్ చదివే మన టీనేజ్ హీరో చేతిలో ఇరుక్కుంటుంది. ఊర్లో తిరుగుతున్న ఆ వినోదమైన క్రియేచర్స్ అన్ని మానవ జాతిని అంతం చేయాలని ప్రయత్నిస్తుండగా మన హీరో తన ఈ కొత్త ఫ్రెండ్ తో కలిసి వాటిని ఆపడానికి పోరాడుతుంటాడు. సో ఫైనలీ హీరో అనుకున్నది సాధించి ప్రాణాలతో బయటపడతాడా, లేక ఈ పారాసైట్స్ వాటి ప్లాన్ లో సక్సీడ్ అయి భూమిని తమ వశం చేసుకుంటాయా అనే డిఫరెంట్ అయిన కాన్సెప్ట్ ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ ఎందుకు ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లోనే మనకి చూడ్డానికి వైరస్ లా కనిపించే కొన్ని విచిత్రమైన చిన్న చిన్న క్రియేచర్స్ సముద్రంలో స్విమ్ చేస్తూ ఒక హార్బర్ ని చేరుకున్నట్టు చూపిస్తారు. అక్కడి నుంచి అవి ఏవో పురుగుల్లా మారి చుట్టూ ఉన్న ట్రక్స్ ఎక్కి వేరే వేరే డైరెక్షన్ లో ఆ సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. అందులో ఒకటి పాకరుకుంటూ సడన్ గా నిద్రపోతున్న ఓ వ్యక్తి చెవిలోకి దూరిపోతుంది. దాని వల్ల నొప్పిలో కొట్టుకుంటున్న అతను మళ్ళీ సెకండ్స్ లో సైలెంట్ గా నిద్రపోతాడు. ఈ క్రియేచర్ పేరే పారాసైట్. అట్ ద సేమ్ టైం ఇటు షినిచి అనే ఇంకో కుర్రాడిని చూపిస్తారు. ఇతనే ఈ సినిమా హీరో. ఒక పారాసైట్ స్పీడ్ గా వెళ్లి షినిచి చెవుల్లోకి దూరడానికి ట్రై చేస్తుంది. బట్ లక్కీలీ అతను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడంతో ఆ పారాసైట్ అక్కడ దారి లేక స్ట్రైట్ గా ఈసారి హీరో ముక్కులోకి దూరడానికి ప్రయత్నిస్తుంది. దాని వల్ల ఇరిటేట్ అయి మెలకు వచ్చిన షినిచి ఏంటిదని వెంటనే ఆ పారాసైట్ బయటికి లాగి దూరంగా విసిరేస్తాడు. ఆ పారాసైట్ గెంతుతూ రూమ్ అంతా తిరగడంతో నార్మల్లీ మనం ఏదైనా పురుగు చూస్తే కొట్టి చంపేయాలనుకుంటాం కదా, అలానే దాన్ని చంపాలనుకుంటే ఈ పారాసైట్ స్ట్రైట్ గా హీరో మీదకి జంప్ చేసి అతని చేతి శరీరంలోకి దూరిపోతుంది. అది అలా పాకురుతూ ముందుకు వెళ్లడం గమనించిన షినిచి హెడ్ ఫోన్ వైర్ చేతికి గట్టిగా కట్టి ఆపుతాడు. ఈలోగా శబ్దం విని ఏం జరిగిందో చూడ్డానికి అక్కడికి హీరో వాళ్ళ అమ్మ కూడా రావడంతో షాక్ లో ఉన్న షినిచి అమ్మ నా చేతిలోకి ఏదో పాము దూరిపోయిందని అరుస్తాడు. అది విని ఆవిడ కంగారు పడుతూ వచ్చి చూస్తే సర్ప్రైజింగ్లీ షినిచి చెయ్య చాలా నార్మల్ గా కనిపిస్తుంది. ఏదైనా పీడకల కనుంటావు, వెళ్లి పడుకో అని ఆవిడ అంటే, లేదమ్మా నేను నిజమే చెప్తున్నానని హీరో అంటాడు. అప్పుడు బెడ్ మీద ఫోన్ ఆన్ అయి ఉండడం గమనించిన ఆమె ఏం పాట వింటున్నాడా అని ఇలా ఇయర్ ఫోన్ పెట్టుకోగాని ఏదో కరెంట్ బాక్స్ పెళ్లినట్టు బుర్రలో రాక్ అండ్ రోల్ మ్యూజిక్ వినిపిస్తుంది. దాంతో యాజ్ యూజువల్ అందరి మమ్మీస్ లాని హీరో వాళ్ళ అమ్మ కూడా ఇలాంటివి వింటే పీడకలలు కాకపోతే దేవకన్యలు వస్తారా, అన్నిటికీ ఈ ఫోనే కారణం, పోయి పడుకోపో అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కి వెళ్లడానికి తయారైన షినిచి అతని అమ్మ దగ్గర నాకెందుకో నా కుడి చెయ్య చాలా తేడాగా అనిపిస్తుంది, ఏదో డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నానని అన్నప్పుడు మరి ఇయర్ ఫోన్స్ తో అంత గట్టిగా చెయ్య కట్టుకుంటే ఇలానే ఉంటుంది, కొంచెం సేపట్లో సరైపోతుందిలే, నాకు టైం అయింది, నేను పనికి బయలుదేరతా, నువ్వు లేట్ చేయకుండా బుద్ధిగా స్కూల్ కి వెళ్ళని అడ్వైస్ చేసి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఇటు ఆ పారాసైట్ చెవుల్లోకి వెళ్లిన ఆ వ్యక్తిని చూపిస్తారు. అద్దం ముందు నిలబడి ఫస్ట్ టైం పవర్ ఆన్ అయిన రోబోట్ లా తన ఫేస్ తానే విచిత్రంగా చూస్తూ కళ్ళు గుడ్లు చిన్నవి పెద్దవి చేస్తుంటాడు. కొంచెం అలవాటు పడ్డాక అలా నడుస్తూ బయటున్న అతని వైఫ్ దగ్గరికి వెళ్లి సడన్లీ ఏదో ఏలియన్ పువ్వులా అతని తలని ఓపెన్ చేసి కచాలమని ఒక్క కొరుకుతో సౌండ్ లేకుండా ఆవిడ తల మింగేస్తాడు. యాక్చువల్లీ ఈ పారాసైట్స్ మనుషుల బ్రెయిన్ లోకి వెళ్లి వాళ్ళని కంట్రోల్ చేస్తాయి. అండ్ వన్స్ ఒక వ్యక్తి ఆ పారాసైట్ కంట్రోల్ లోకి వెళ్ళాక బేసికలీ అతను చనిపోయినట్టే. ఆ తరువాత ఆ పారాసైట్స్ వాళ్ళ బాడీని పూర్తిగా ఆక్రమించుకుంటాయి. సో యమలక్కున్న హీరో అదృష్టవశార్థం ఆ భయంకరమైన ప్రాసెస్ నుంచి అయితే తప్పించుకున్నాడు. కానీ మర్చిపోకండి, ఆ పారాసైట్ ఇంకా అతని చేతిలోనే ఉంది. స్కూల్ కి వెళ్తున్న దారిలో షినిచి అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన సారాని కలుస్తాడు. అందులోనూ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి చాలా క్లోజ్. ఇద్దరు మాట్లాడుతూ నడుస్తూ ఉంటే హఠాత్తుగా షినిచి రైట్ హ్యాండ్ ఆటోమేటికలీ మూవ్ అయి సారాతో మిస్బిహేవ్ చేస్తుంది. దాంతో తనకి కోపం వచ్చి షినిచిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇది సరిపోతున్నట్టు క్లాస్ లో అతని ఎరేజర్ పక్క స్టూడెంట్ టేబుల్ కింద పడిపోయినప్పుడు కూడా షినిచి చెయ్య రబ్బర్ లా అంత దూరం సాగి ఆ ఎరేజర్ తీస్తుంది. నెక్స్ట్ బాస్కెట్ బాల్ ఆడుతుండగా మళ్ళీ అదే కుడి చెయ్య ఒక్క షాట్ లో ఈ మొన నుండి ఆ మొనలో ఉన్న బాస్కెట్ లో సరిగ్గా గోల్ వేస్తుంది. ఈ ఇన్సిడెంట్స్ వల్ల షాక్ అయిన షినిచి ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే గూగుల్లో తన చెయ్య ఆటోమేటిక్ గా మూవ్ అవుతుందంటే ఏదైనా రోగం అని సెర్చ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడు అతని చేతిలో ఒక కన్ను ఓపెన్ అయి ఇలా చూసి అలా క్లోజ్ అయిపోతుంది. ఇదేంద్రా ఇది కళా నిజమా అని షినిచి ఆలోచిస్తూ ఒక బ్లేడ్ తీసి ఆ కన్ను కనిపించిన చోట్లో ఒక చిన్న బొక్క పెడదామనుకుంటే సడన్ గా అతని చెయ్య ఒక భయంకరమైన మాన్స్టర్ లా మారి షినిచిని కొరికిలా వస్తుంది. అది చూసి హీరోకి భయంలో సగం ప్రాణం పోతుంది. అతను అలా భయంలో గజగజ వణికిపోతుంటే ఆ మాన్స్టర్ అదే షినిచి కుడి చెయ్య కొంచెం కొంచెంగా మారి 2 చేతులు, కన్ను, నోరు, 2 టెంటికల్స్ అని ఒక ఏలియన్ లా మారుతుంది. ముందు కన్నా ఇది ఎంతో బెటర్ అని ఆలోచించిన షినిచి ఇలా ఊపిరి పీల్చుకుంటాడో లేదో ఆ పారాసైట్ అమ్మో ఫెయిల్ అయిపోయా, అయ్యో ఫెయిల్ అయిపోయానని బెక్కి బెక్కి మాట్లాడడం మొదలు పెడుతుంది. దీంతో డబుల్ షాక్ అయిన హీరో హే నువ్వు మాట్లాడగలవా అని అడిగితే నేనొక వేస్ట్, ఇది కూడా చేయలేకపోయానని అది పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తుంది. హే హలో నేను నీతోనే మాట్లాడుతున్నా, ఎందులో ఫెయిల్ అయ్యావ్ ఏంటి గోళ అని హీరో అన్నప్పుడు ఆ మాన్స్టర్ చాలా బుద్ధిగా నీ బ్రెయిన్ లోకి వెళ్లి నిన్ను కంట్రోల్ చేయడమే నా మొదటి టాస్క్,
కానీ అందులో నేను ఫెయిల్ అయిపోయా షినిచి అని ఏడుస్తుంది. అది విన్న షినిచి వెనక్కి వెళ్లి ఏంటి బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తావా, నా పేరెలా నీకు తెలుసు, నా చేతినేం చేసావని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. స్కూల్లో నిన్నందరూ ఆ పేరుతోనే పిలిచారు, అలాగే నీ రైట్ హ్యాండ్ ని నేను తినేసా, అండ్ ఫైనలీ నేనెవరో ఎక్కడి నుంచి వచ్చానో నాకు మెమరీస్ ఏం లేవు, జస్ట్ నీ బ్రెయిన్ ని తిని నీ శరీరం కంట్రోల్ చేయడం నా ఫస్ట్ టాస్క్ అని, అది పూర్తి చేశాక నా మెయిన్ టాస్క్ ఏంటో తెలుస్తుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ నేను నా మొదటి టాస్క్ లోనే ఫెయిల్ అయ్యానని ఆ మాన్స్టర్ అతని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూ ఒక పక్క ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ టేబుల్ మీద ఉన్న బుక్స్ మ్యాగజైన్స్ అన్ని చకచకా చదివేస్తుంటాడు. అది చూసి ఏం చేస్తున్నావు నువ్వని హీరో అడిగితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను, ఈ ప్రపంచం గురించి మనుషుల గురించి ఏం తెలుసుకోవాలో మొత్తం నేర్చుకుంటున్నాను, ఇందులో నాకు నీ హెల్ప్ కూడా కావాలి షినిచి అని ఆ పారాసైట్ చెప్పినప్పుడు ముందు నీకు హాస్పిటల్ అంటే ఏంటో తెలుసా అని హీరో అడుగుతాడు. హా తెలుసు, హ్యూమన్స్ కి ఏదైనా రోగం వస్తే అక్కడికే వెళ్తారు. ఎస్, నేను హాస్పిటల్ కి వెళ్లి నేను కట్ చేసి పడేయబోతున్నానని షినిచి అన్నప్పుడు నోనో దానికి నేను ఒప్పుకోను, నీ బాడీలో ఉన్న సెల్స్ ఇంకా విటమిన్స్ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను, నన్ను కట్ చేసేస్తే నేను చనిపోతాను షినిచి అని ఆ మాన్స్టర్ అంటుంది. వెరీ గుడ్, నాకు కూడా అదే కావాలని హీరో అంటే రైట్ హ్యాండ్ లేకుండా ఒక్క చేయితో ఉండడం చాలా కష్టం షినిచి, చిన్న పిల్లాడ్లా మొండి చేయకని ఈ పారాసైట్ రివర్స్ లో మన హీరోనే మందలిస్తుంది. మరోవైపు మనకి ఆ చెవుల్లోకి పారాసైట్ వెళ్లిన వ్యక్తిని చూపిస్తారు. టీవీ ముందు కూర్చుని మాట్లాడడం నేర్చుకుంటూ ఉండగా స్కూల్ నుంచి అతని పిల్లలు ఇంటికి తిరిగి వస్తారు. రక్తంలో తడిచిపోయిన ఇతను వాళ్ళని కూడా తినడానికి వెళ్తాడు. ఆ టైంలో మనకి కింద పడున్న అతని భార్య శవాన్ని చూపిస్తారు చూడండి. తనని కొరికి తన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని బయటకొచ్చి చిందరబందరగా పడుంటాయి. తెల్లవారాక షినిచి అతని చేతిలో ఇంకా మాన్స్టర్ ఉండడం చూసి అంటే రాత్రి జరిగిందంతా కళ కాదు నిజమా అని ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఈ పారాసైట్ గుడ్ మార్నింగ్ షినిచి, నేను ఇక్కడున్న బుక్స్ అన్ని చదివేసా, నాకు కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలి, లైబ్రరీకి తీసుకువెళ్ళని అడుగుతుంది. దాని గోల భరించలేని హీరో వేరే దారి లేక ఆ మాన్స్టర్ ని లైబ్రరీకి తీసుకువెళ్తాడు. బుక్స్ చాటు పెట్టుకుని ఈ మాన్స్టర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో చదువుతూ ఉండడంతో షినిచి హే మాన్స్టర్, నీతో ఇలా చూస్తే నన్ను కూడా మాన్స్టర్ అనుకుంటారు, త్వరగా కానివ్వని చెప్తాడు. మాట మాటికి మాన్స్టర్ అంటే వెంటి షినిచి, నన్ను చూడు, మాన్స్టర్స్ చూడ్డానికి అసహ్యంగా ఉంటాయి కానీ నేను ఇంత క్యూట్ గా ఉన్నాను, ఇంకోసారి నన్ను అలా పిలవకు అని అంటుంది. అయితే నిన్నేమని పిలవమంటావని హీరో అడగడంతో ఆ పారాసైట్ ఆలోచించి మీగి అని పిలు, మీగి అంటే కుడి చేయని అర్థమని అంటుంది. సరే ఏదో ఒకటని హీరో షినిచి కూడా ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి అతను మీగిని సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఇంకా ఆర్చరీ క్లాసెస్ కి తీసుకువెళ్తాడు. లోపల స్టూడెంట్స్ ట్రైనింగ్ చేయడం దూరం నుండి చూసిన మీగి వాళ్ళ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటుంది. ఈ ప్రాసెస్ లో వీళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత షినిచి పెయింటింగ్ క్లాస్ కి టైం అవ్వడంతో వీళ్ళు అక్కడికి వెళ్తారు. హీరోకి పెద్దగా డ్రాయింగ్ లో టాలెంట్ లేకపోయినా పెయింటింగ్ అంటే ఇష్టం కాబట్టి ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి అతని పెయింటింగ్ చూసి ఇది మన సారా కదా, ఓహో షినిచి నీ బెస్ట్ ఫ్రెండ్ ని డ్రా చేస్తున్నావా అని ఆటకి టీస్ చేస్తుంది. అది విన్న హీరో లేనే లేదు, పిచ్చి పిచ్చిగా వాగకని ఆ పెయింటింగ్ చెరిపేసి మళ్ళీ ఫస్ట్ నుండి మొదలు పెడతాడు. ఇదిలా ఉంటే ఇంకో పక్క సిటీ మొత్తం స్ప్రెడ్ అయిన పారాసైట్స్ కంటిన్యూస్ గా చాలా మంది మనుషుల్ని అటాక్ చేసి అందరినీ క్రూరంగా చంపి తినేస్తూ ఉంటాయి. వీళ్ళని ఇంత కోల్డ్ ప్లేటెడ్ గా ఎవరు మర్డర్ చేస్తున్నారో తెలియక పోలీస్ తికమక పడుతుంటారు. ఇలా ఒకే ప్యాటర్న్ లో కంటిన్యూస్ హత్యలు జరగడం వల్ల ఈ న్యూస్ పేపర్స్ లో కూడా వస్తుంది. కానీ ఈ విషయం గురించి అస్సలు ఐడియా లేని మన హీరో ఎప్పట్లానే బస్ లో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు సడన్ గా మీకి కళ్ళు తెరిచి చెయ్య పొడిగించి ఎమర్జెన్సీ బటన్ నొక్కి ఆ బస్ ఆపేస్తుంది. షినిచి ఏం జరుగుతుందో రియలైజ్ అయ్యేలోగా మీకి అతన్ని బస్ తింపి ఏదో ఒక డైరెక్షన్ లో ఈడ్చుకుంటూ వెళ్తూ త్వరగా నడు షినిచి, మనకి దగ్గరలోనే నాలాంటి ఇంకో పారాసైట్ ఉంది, నేను దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను, మనం వెళ్లి ఆ పారాసైట్ ని కలుద్దామని చెప్తుంది. కానీ హీరో ఇష్టపడ్డు. ఏంటి నీలాంటి మాన్స్టర్స్ బయట ఇంకా ఉన్నాయా, వద్దు మనం వెళ్ళొద్దు, నాకెందుకో ఏదో తప్పు జరగబోతుందనిపిస్తుందని వెనక్కి వెళ్తుంటాడు. దాంతో పంతం పట్టిన మీకి లైట్ పోస్ట్ కి వేలాడుతూ స్పైడర్ మ్యాన్ లా జంప్ చేయించి హీరోని బలవంతంగా ఒక క్లోజ్ అయిన రెస్టారెంట్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ పారాసైట్ లోపలే ఉందని మీకి చెప్పడంతో హీరో నచ్చకపోయినా వేరే దారి లేక బ్యాక్ డోర్ ద్వారా దొంగతనంగా ఆ రెస్టారెంట్ లోకి వెళ్తాడు. ఇక్కడే వీళ్ళిద్దరికి ఇంకో పెద్ద షాక్. ఆ పారాసైట్ ఈ రెస్టారెంట్ ఓనర్ బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తూ ఎవరో ఒక వ్యక్తిని మటన్ ముక్కల్లా నరికి ఆశ తీర తింటూ ఉంటుంది. ఇది చూసిన హీరో భయంలో దగదగా ఉనికిపోతుంటాడు. బట్ ఎలా అయితే మీకి మిగతా పారాసైట్స్ ని సెన్స్ చేయగలుగుతుందో అలానే అవి కూడా వాటికి దగ్గరలో పారాసైట్స్ ఉంటే ఫీల్ అవ్వగలవు. ఆ వ్యక్తి వీళ్ళున్న డైరెక్షన్ లోకి చూసి ఓ నిన్ను కలవడంలో చాలా సంతోషం, బయటికి రా మిత్రమా అని పిలవడంతో ఇక పారిపోలేమని అర్థం చేసుకున్న షినిచి మెల్లగా ముందుకు వెళ్తాడు. ఆ వ్యక్తి హీరోని కూడా తనలానే ఒక పారాసైట్ అని అపార్థం చేసుకుని అతను తింటున్న మనిషి చేయిచ్చి మొహమాట పడకు రా తిను అని పిలుస్తాడు. కంగారులో హీరో ఏంటి నేను తినాలా, నాకొద్దు, నేను ప్యూర్ వెజిటేరియన్, యాక్చువల్లీ టైం అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళాలని అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. నువ్వు మాలో ఒకడివి కాదు, నువ్వింకా మనిషిగా ఉన్నావు ఎలా అని అతను ఆశ్చర్యపోతే మీకి బయటకొచ్చి నేను అతని బ్రెయిన్ కంట్రోల్ చేసే టాస్క్ లో ఫెయిల్ అయ్యాను, బట్ ఈ చెయ్యనాదేనని తనని తాను చూపించుకుంటుంది. ఇంపాసిబుల్, ఇలా కూడా జరుగుతుందా, అయినా ఈ అబ్బాయి బ్రతుకుండడం అంత మంచిది కాదు, తప్పుకో అని హీరోని చంపడానికి
చంపడానికి ట్రై చేస్తాడు. లేదు, షినిచికి ఏమైనా అయితే నేను కూడా చనిపోతానని మీకి చెప్పినప్పుడు కంగారు పడకు, నా దగ్గర దానికి కూడా ఇంకో ఐడియా ఉంది. సిన్స్ ఆ అబ్బాయి చనిపోతే నువ్వు ఆ శరీరంలో ఉండలేవు కాబట్టి ఇదిగో హీరో చెయ్య తీసుకుని నా దగ్గరకు వచ్చి అని తన సొంత చెయ్యని కట్ చేసుకుంటాడు. ఆ ప్లాన్ విన్న షినిచి, ఏంటి చెయ్య తీసుకు వెళ్ళిపోతావా, వద్దు మికి ప్లీజ్, నా మాట వినని ప్రతిమాలుతుంటాడు. ఈలోగా ఆ పారాసైట్ హీరో మీద అటాక్ చేయడంతో మీకి దాన్ని బ్లాక్ చేసి తన బ్లేడ్ లాంటి చేతులతో అతన్ని చంపిస్తుంది. ఆ పారాసైట్ మనిషి చనిపోయాక హీరో మీకి దగ్గర అతని ప్రాణం కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. దానికి మీకి, నేనేం నీకోసం అతన్ని చంపలేదు, అతను చెప్పినట్టు నేను ఈ చెయ్య తీసుకుని అతని బాడీకి వెళ్తే బ్రతుకుతానని గ్యారంటీ ఏం లేదు, అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక నా సేఫ్టీ కోసం అతన్ని చంపేశాను. నువ్వు బ్రతికుంటేనే నేను ప్రాణాలతో ఉండగలను షినిచి, కాబట్టి అనవసరంగా నాకు థ్యాంక్స్ చెప్పొద్దని అంటుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ వచ్చినట్టే సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతారు. హీరో దారిలో అతని అమ్మ పనిచేసే షాప్ కి వెళ్లి తనతో కలిసి ఇంటికి నడుస్తుండగా, ఏమైంది షినిచి, ఈ మధ్య నువ్వు చాలా అన్ఈజీగా కనిపిస్తున్నావు, ఏదైనా సమస్య, అమ్మ దగ్గర చెప్పు అని అడిగినందుకు హీరో తనకి మీకి గురించి చెప్పాలా వద్దని మొహమాట పడతాడు. బట్ చెప్పినా అనవసరంగా అమ్మ భయపడుతుందని ఆగిపోతాడు. షినిచి అమ్మ మాట్లాడుతూ అతని చెయ్య పట్టుకుంటుంది. కానీ అమ్మ చేతికున్న స్కార్స్ చేసిన షినిచి ఎందుకో బాగా టెన్స్ అయి ఆవిడ్ని తోసి చాలా రూట్ గా బిహేవ్ చేస్తాడు. అయినా అతని బిహేవియర్ కి బాగా అలవాటు పడిన హీరో అమ్మ దీన్ని పెద్దగా తీసుకోదు. ఆ రోజు రాత్రి వీళ్ళు రెస్టారెంట్ లో చేసిన ఆ మర్డర్ గురించి న్యూస్ లో వస్తుంది. అది చూసి గిల్టీగా ఫీల్ అయిన షినిచి, ఈ మొత్తం ప్రపంచంలోనూ ఈ మర్డర్స్ అన్ని ఎందుకు జరుగుతున్నాయో ఎవరు చేస్తున్నారో నా ఒక్కడికే తెలుసు, నేనిది పోలీసులకి ఇన్ఫార్మ్ చేయకపోతే మీ వాళ్ళు ఇంకెంత మందిని చంపేస్తారో అనడంతో, ఆ తప్పు మాత్రం చేయకు షినిచి, పోలీసులకి తెలిస్తే ముందు నిన్నే బొక్కలో వేస్తారు. అయినా నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లే, నాకు బ్రతకడానికి కావలసిన విటమిన్స్ ఇంకా సెల్స్ నీ బాడీ నుంచి దొరుకుతున్నాయి, కానీ నా మిగతా ఫ్రెండ్స్ కి అంత అదృష్టం లేదు కదా, పాపం ఫుడ్ వెతుకుతూ ఇలా కష్టపడి టేస్ట్ లేని మనుషుల్ని వేటాడి తింటున్నారని మిగి అంటుంది. ఏంటి, తింటున్న మీరు పాపమా, అయితే చనిపోతున్న మా హ్యూమన్స్ పాపం కదా, చీచి మీ మనుషులకి ఇంత అహంకారం ఏంట్రా బాబు, మీరు మాత్రం తిండి కోసం పాకిరేవి డేకిరేవి ఎగిరేవి ఈదేవని అన్నిటినీ తినొచ్చు, కానీ అదే మేం చేస్తే తప్ప, మీకొక న్యాయం మాకొక న్యాయం, ఇందులో ఓవర్ సీన్ వేరే అని మీకి తిట్టడంతో, మేకలు కోళ్లు చేపలు మనుషులు ఒకటేనా, హ్యూమన్ లైఫ్ ఎంత విలువైనదని హీరో వాదించినప్పుడు మీకి సడన్ గా సీరియస్ అయి ఎవరి ప్రాణం వాళ్ళకి గొప్పేషనిచ్చి, సో నోరు మూసుకో, నేను మిగతా పారాసైట్స్ నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేస్తా, అందుకని అనవసరంగా ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. మరోవైపు పోలీస్ ఆ మర్డర్ జరిగిన రెస్టారెంట్ ని చెక్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి చనిపోయిన రెస్టారెంట్ ఓనర్ కడుపులో హ్యూమన్ మీట్ ఉండడం తెలుస్తుంది. అంటే ఈ వ్యక్తి మరణించడానికి ముందు మనిషి మాంసం తిన్నాడా అని వీళ్ళు ఆలోచిస్తారు. మోరోవర్ ఈ క్రైమ్ కూడా ముందు జరిగిన ఆ సీరియల్ మర్డర్స్ ప్యాటర్న్ లో జరిగుండడం వల్ల వీళ్ళు వెతుకుతున్న ఆ హంతకుడు మనిషి మాంసం తినే క్యానిబల్ అయి ఉంటాడా అని ఈ కేసు లీడ్ చేసే ఆఫీసర్ కి డౌట్ వస్తుంది. ఆ మరుసటి రోజు స్కూల్ అసెంబ్లీలో ఉన్న హీరో దగ్గరికి మీకి వెళ్లి, షినిచి ఇక్కడ మన పక్కనే ఇంకో పారాసైట్ ఉంది, నేను సెన్స్ చేయగలుగుతున్నానని చెప్తుంది. ఏంటి అవి స్కూల్లో కూడా ఉన్నాయా అని హీరో టెన్షన్ అయి అటు ఇటు చూస్తుండగా స్టేజ్ మీద ప్రిన్సిపల్, ఈ రోజు నుంచి మన స్కూల్లో ఒక కొత్త టీచర్ జాయిన్ అవ్వబోతుంది, ఈమె పేరు రైకో అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తనని చూడగానే హీరో ఇంకా మికీకి తనే ఆ పారాసైట్ అని అర్థమైపోతుంది. సైమల్టేనియస్లీ ఈవిడ కూడా స్ట్రైట్ గా ఆడియన్స్ లో ఉన్న షినిచిని చూసి లైట్ గా స్మైల్ చేస్తుంది. అంటే తనకి కూడా హీరో శరీరంలో పారాసైట్ ఉందన్న విషయం తెలిసినట్టే. బ్రేక్ టైమ్ లో హీరో భయంతో టీచర్ రైకోని ఫాలో అవడంతో ఆవిడ ఆగి, పర్వాలేదు దగ్గరికి రా షినిచి, నిన్నేం చేయనులే అని చెప్పినప్పుడు ఇంతసేపు దాగునున్న మిగి బయటకొచ్చి తను నిజమే చెప్తుంది. షినిచి రా వెళ్ళి కలుద్దాం, హాయ్ నా పేరు మిగి అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. కానీ మిగిని చూసిన రైకో చాలా ఆశ్చర్యపోతూ, మీరిద్దరూ నిజంగానే చాలా స్పెషల్ అన్నమాట, ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు, నాతో రండి వేరే ప్లేస్ కి వెళ్లి మాట్లాడదామని చెప్పి వీళ్ళని ఒక అక్వేరియం తీసుకువెళ్తుంది. సర్ప్రైజింగ్లీ అక్కడికి ఇంకో ఇద్దరు పారాసైట్స్ కూడా వస్తారు. అందులో ఒక అతను పోలీస్, అతని పేరు మిస్టర్ ఏ, ఇంకా ఇతని పేరు హ్యారీ, ఇతని హీరోలనే ఒక హై స్కూల్ స్టూడెంట్. యాక్చువల్లీ రైకో పారాసైటే అయినా నార్మల్ మనిషిలా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటుంది. అట్లీస్ట్ మీ మానవ జాతికి మీరు ఎలా ఎవాల్వ్ అయ్యారన్న విషయమైనా తెలుసు, కానీ మా లాంటి పారాసైట్స్ కి మమ్మల్ని ఎవరు క్రియేట్ చేశారో, ఎందుకు క్రియేట్ చేశారో, అసలు ఈ ప్రపంచంలో మా బ్రతుక్కి పర్పస్ ఉందో లేదో కూడా తెలియదు, అంతెందుకు మాకంటూ సొంత బాడీ కూడా లేకుండా ఇంకొకరి శరీరాన్ని ఆక్రమించుకుని జీవిస్తున్నాం. మేమిలా పుట్టాలనుకోలేదు, కానీ అది జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మా మెయిన్ గోల్ సమస్య లేకుండా సర్వైవ్ అవ్వడం. అందుకు మేము ముగ్గురం కలిసి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశాం. రీసెంట్ గా న్యూస్ లో చూసుంటారు, పారాసైట్స్ చేసే మర్డర్స్ అందరికీ తెలిసిపోతున్నాయి. సో ఎవ్వరూ వెతకని మనుషుల్ని కిడ్నాప్ చేసి సీక్రెట్ అయిన ప్లేస్ లో సేఫ్ గా మాకు కావాల్సిన ఫుడ్ తినడమే మా ఈ నెట్వర్క్ లక్ష్యం. ఇక్కడ ఒక పారాసైట్ కి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఇంకో పారాసైట్ కి షేర్ చేసుకుంటాం. మోరోవర్ నేను ఇప్పుడు హ్యూమన్స్ ఇంకా మనుషులకి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి, అలాగే ఈ రెండు స్పీషీస్ కొట్టుకోకుండా కలిసిమెలిసి కోఎక్సిస్ట్ అవ్వగలవా అనే దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అందులో ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండ్
అండ్ ట్విస్ట్ ఏంటంటే నా కడుపులో ఉన్నది ఒక హ్యూమన్ బేబీ, నాలానే మీ ఇద్దరిది కూడా స్పెషల్ కేస్ కాబట్టి మనుషులు పారాసైట్స్ కలిసి ఉండగలవా అన్న నా రీసెర్చ్ కే పనికొస్తారు. అందుకే మీరిద్దరూ కూడా మా నెట్వర్క్ లో జాయిన్ అవ్వండి రైకో అడుగుతుంది. అయినా హీరో షినిచి మీరంతా మాన్స్టర్స్, నేను మీకు సహాయం చేయనని చెప్పడంతో టీచర్ రైకోకి కోపం వచ్చి నచ్చినా నచ్చకపోయినా మాకు హెల్ప్ చేయాల్సిందే, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ సారాతో సహా మీ స్కూల్లో అందరినీ లేపేస్తానని బెదిరిస్తుంది. ఆ రోజు ఈవినింగ్ మిస్టర్ ఏ ఇంకా హ్యారీ ఒక టబ్ లో మనిషి సవాల్ని వేసి బాగా తిన్నాక టీచర్ రైకో దగ్గర మాట్లాడడానికి వెళ్తారు. తను ప్రెగ్నెంట్ గా ఉంది కదా కాబట్టి వాళ్ళలా కాకుండా నచ్చకపోయినా కడుపులో ఉన్న ఆ బేబీ కోసం నార్మల్ ఫుడ్ తింటుంది. యాక్చువల్లీ హీరో ఇంకా మీకి నెట్వర్క్ లో జాయిన్ అవ్వడం మిస్టర్ ఏకి అస్సలు నచ్చదు. వాడు పూర్తిగా మనోడు కాదు పగోడు కాదు, సమస్య వస్తే ఎవరి పక్క నిల్చుంటాడో కూడా తెలీదు. వాళ్ళని చేర్చుకోవడం అవసరమా అని అడిగినప్పుడు నాకు తెలుసు, బట్ మనం కూడా వాళ్ళలానే పర్ఫెక్ట్ గా హ్యూమన్స్ మధ్య మింగల్ అవ్వాలని అనుకుంటున్నాం, అందులోనూ మనం అనుకున్నది సాధించడానికి వాళ్ళిద్దరూ మనకి పనికొస్తారని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో షినిచి డిన్నర్ చేస్తుండగా అతని అమ్మ దగ్గర ఈ మధ్య ఎక్కువగా క్రైమ్స్ జరుగుతున్నాయి, బయటకి ఎక్కువగా వెళ్ళొద్దని అడ్వైస్ చేస్తాడు. మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఆవిడ చేతిలో ఉన్న ఆ స్కార్స్ చూసిన షినిచి నాకు దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి, నన్ను టచ్ చేయకండి అమ్మా అని ఆవిడ్ని తిట్టి రూమ్ కి వెళ్లిపోతాడు. ఇక్కడ అతను అదే పెయింటింగ్ ఇంకోసారి డ్రా చేయడం చూసిన మికి బాగా డ్రా చేస్తున్న షినిచి ఇది మీ అమ్మ కదా అని అడుగుతాడు. దానికి హీరో స్మైల్ చేస్తూ అవును ఇది మా అమ్మ అని అంటాడు. మరి ఇంత ప్రేమ ఉన్న వాడివి అమ్మతో ఇంత రూడ్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావని మీకే అడిగినందుకు అదొక పెద్ద కథ. నాకు 4 ఏళ్లున్నప్పుడు ఒక రోజు వేడివేడి నూనె నా మీద పడబోయింది, అప్పుడు మా అమ్మ తన చేయి అడ్డు పెట్టి నన్ను కాపాడింది, దానివల్లే తనకి ఆ స్కార్స్ వచ్చాయి. నాకు చిన్నప్పటి నుంచే తండ్రి లేడు మీకి, నాకంతా మా అమ్మే, తను ఒక్కతే చాలా కష్టపడి నన్ను పెంచుతుంది. తన చేతి మీద ఆ గాయం చూసిన ప్రతిసారి నేను యూస్లెస్, మా అమ్మ జీవితంలో కష్టాలు గాయాలు తీసుకొచ్చే ఒక భారాన్నని మనసెప్పుడు గుచ్చుతుంది. బట్ ఇదంతా కొన్నాళ్ళకి, నా చదువు అయిపోయాక జాబ్ కి వెళ్లి మా అమ్మని లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేస్తానని హీరో చెప్తాడు. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వీళ్ళ స్కూల్ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న దారిలో మనుషులే లేని ఒక ప్లేస్ లో ఆ పోలీస్ పారాసైట్ మిస్టర్ ఏ వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏకే రెస్టారెంట్ లో జరిగిన ఆ ఓనర్ పారాసైట్ మర్డర్ ఇంకెవరో కాదు వీలే చేశారని తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ పారాసైట్స్ కి శత్రువులని ఫిక్స్ అయి వీళ్ళని చంపడానికి వచ్చాడు. అందులోనూ ఏ మీకీ కన్నా చాలా పవర్ఫుల్ అయి ఉండడం వల్ల అతన్ని ఓడించడం కోసం ఫైట్ మొదలవ్వడానికి ముందు మీకీ షినిచికి ఒక ప్లాన్ చెప్పుంటుంది. దాని ప్రకారం మీకీ ఇంకా మాన్స్టర్ రూపానికి వచ్చిన మిస్టర్ ఏ ఒకరితో ఒకరు బాగా సీరియస్ గా ఫైట్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళు ప్లాన్ చేసినట్టే మిస్టర్ ఏ ఎదురు చూడని టైంలో ఒక షార్ప్ అయిన రాడ్ తీసి అతని గుండెల్లో పొడిచేస్తాడు. దీని వల్ల ఏకి ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతుంది. ఇంకొంచెం సేపట్లో ఇతను ఎలాగో చనిపోతాడని హీరో ఇంకా మీకీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. షినిచి జీవితంలో ఫస్ట్ టైం ఈ రోజు ఒక మర్డర్ చేశాడు. ఆ ఇంపాక్ట్ భరించలేక ఎమోషనల్ అయి చాలా ఏడుస్తాడు. మీకీ అతన్ని ఓదార్చి రిలాక్స్ అవ్వడానికి నిద్రపోమంటుంది. బట్ మిడ్ నైట్ లో సడన్ గా మళ్ళీ అతన్ని లేపి షినిచి ఆ మిస్టర్ ఏ ఇంకా చనిపోలేదు, మన దగ్గరికి వస్తున్నాడని చెప్పడంతో భయపడిన హీరో మీకీతో కలిసి ఆ పారాసైట్ లోపలికి రాగానే తన్ని అటాక్ చేసి చంపేయాలని చేతిలో కత్తి పట్టుకుని రెడీగా ఉంటాడు. వచ్చేసాడు షినిచి అని మీకీ చెప్పిన వెంటనే వీళ్ళింటి డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్, వచ్చింది ఏ కాదు షినిచి వాళ్ళ అమ్మ. తనని చూసి షాక్ అయిన హీరో అమ్మ నువ్వేనా అని రిలాక్స్ అయి చేతిలో ఉన్న వెపన్ కింద పడేయడం చూసిన మీకీ అది మీ అమ్మ కాదు, తన బాడీని ఆ మిస్టర్ ఏ పారాసైట్ ఆక్రమించుకుంది షినిచి అర్థం చేసుకొని అరుస్తుంది. అయినా షినిచి మికీని తిడుతూ నీకేమైనా పిచ్చెక్కిందా, తను మా అమ్మ, పారాసైట్ కాదని బాధతో కుంగిపోతాడు. అప్పుడు డోర్ దగ్గర నిల్చున్న షినిచి అమ్మ చూడ్రా నా లక్ ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, డైరెక్ట్ గా మీ అమ్మ శరీరం దొరికిందంటే మంచి విషయమే, జన్మనిచ్చిన ఈ బాడీతోనే నేను చంపితే ఎంత బాగుంటుందో అని చెప్తుంది. ఇక్కడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్లీ హీరో అమ్మ పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో మిస్టర్ ఏ సీరియస్ గా ఇంజూర్ అయిపడి ఉండడం చూసి అతను పారాసైట్ అన్న విషయం తెలియక హెల్ప్ చేద్దామని దగ్గరికి వెళ్ళింది. అన్ఫార్చునేట్లీ ఈ ఛాన్స్ ఉపయోగించుకున్న ఆ పాపిష్టి పారాసైట్ ఆ పోలీసుడి బ్రెయిన్ నుండి బయటకొచ్చి హీరో అమ్మని పట్టుకుంది. అంటే ఇప్పుడు షినిచి ముందున్నది అతని అమ్మ కాదు, తన శరీరం ఆక్రమించుకున్న మిస్టర్ ఏ. కానీ నిజం భరించలేని షినిచి ఆట పట్టించడం ఆపమ్మ, ఐఎమ్ సారీ అమ్మా, అంతా నా తప్పే, నేను నీకు ఈ మాన్స్టర్స్ గురించిన నిజం మొత్తం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు భయపడతావని చెప్పలేకపోయాను. చిన్నప్పుడు నేను అల్లరి చేయడం వల్లే నీ చేతికి ఆ గాయం తగిలింది కదా, అది కూడా నా తప్పే. ఇన్ని రోజులు నీతో చాలా రూట్ గా బిహేవ్ చేశాను కదా, నిజంగానే సారీ అమ్మా, కావాలంటే నన్ను కొట్టు, ఎంత కావాలన్నా కొట్టు, కానీ నన్ను వదిలేసి వెళ్లిపోకమ్మా అని ఎమోషనల్ అయి గట్టిగా ఏడుస్తుంటాడు. ఒళ్ళుకు పలుకు లేకుండా ఇదంతా ఏదో పెద్ద జోక్ చూస్తున్నట్టు చూసిన హీరో అమ్మ పారాసైట్
మాన్స్టర్ ఫామ్ లోకి వచ్చి ఎలా అయితే ప్రీవియస్ ఫైట్ లో షినిచి అతన్ని రాడ్ తో గుండెల్లో పొడిచాడో సేమ్ అచ్చం అదే పొజిషన్ లో తన టెంటికల్ తో పొడిచి హీరోని నెమ్మదిగా చావడానికి వదిలేసి వెళ్లిపోతాడు. కింద పడ్డ హీరో షినిచికి ఎక్కువగా బ్లడ్ లాస్ అయి ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి వెళ్తాడు. దాంతో వేరే దారి లేక మికి స్ట్రైట్ గా హీరో గుండెల్లో ఉన్న ఆ హోల్లోకి దూరుతున్నట్టు చూపిస్తారు. అక్కడ కట్ చేస్తే 2 days తరువాత చనిపోయాడనుకున్న మన హీరో షినిచికి మెలకు వస్తుంది. అందులోనూ అతని గాయం కూడా పూర్తిగా నయమైపోయి ఉంటుంది. అప్పుడు మికి కనిపించి, నువ్వు చనిపోతావన్న లాస్ట్ మినిట్ లో నిన్ను బాడీలోకి దూరి నా సెల్స్ ఉపయోగించి నేను నయం చేశాను. అంటే ఇప్పుడు నీ బాడీలో కూడా పారాసైట్ సెల్స్ ఉన్నాయి షినిచి అని చెప్తుంది. ఆ తరువాత ఇంకో 2 రోజులు రెస్ట్ తీసుకున్న షినిచి అతని అమ్మని వెతికి కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. కానీ వాళ్ళున్న ఆ సిటీని ఎంత వెతికినా హీరో అమ్మ ఆచూకీ కూడా దొరకకపోవడంతో ఆలోచించిన షినిచి డైరెక్ట్ గా స్కూల్లో ఉన్న టీచర్ రాయ్కో దగ్గరికి వెళ్లి మిస్టర్ ఏ ఎక్కడున్నాడని అడుగుతాడు. అందుకు తను, నాకు తెలియదు, బై ఛాన్స్ తెలిసినా నీకెందుకు చెప్పాలని హీరోని సీరియస్ గా తీసుకోదు. అయినా షినిచి పట్టు వదలకుండా పక్క సిటీస్ కి వెళ్లి అతని అమ్మని వెతకడం కంటిన్యూ చేస్తాడు. అప్పుడు సడన్ గా మికి మనకి 200 మీటర్ దూరంలో పారాసైట్స్ ఉన్నాయని చెప్పడంతో షినిచి అది చెప్పి ఆ డైరెక్షన్ లో వెళ్లి ఒక ర్యాలీని చేరుకుంటాడు. ఎలక్షన్స్ కోసం ఇక్కడ ప్రచారం జరుగుతుంటుంది కాబట్టి చుట్టూ చాలా మంది జనం ఉంటారు. ఆ క్రౌడ్ లోపలికి దూరిన హీరో వీళ్ళలో ఎవరు మికి అని అడిగితే అది మెల్లగా ఆడియన్స్ లో కాదు షినిచి, స్టేజ్ మీద ఉన్న పొలిటీషియన్ ఆ పారాసైట్ అని చెప్పడంతో హీరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీరే ఆలోచించండి, సామాన్య ప్రజల్ని మాత్రం కాదు, స్కూల్లో టీచర్స్, పోలీస్ ఫోర్స్, ఇప్పుడు పొలిటీషియన్స్ అని అన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని ఈ పారాసైట్స్ ఆక్రమించుకుని వాళ్ళ ప్లేస్ తీసుకుంటున్నాయి. అంటే ఇప్పుడు వాటి దగ్గర పెట్టుబడి, పదవి, పలుకుబడి అని అన్ని ఉన్నాయి. మికి చాలా ఎక్సైటెడ్ గా ఎలక్షన్ లో పొలిటీషియన్ పారాసైట్ గెలిస్తే ఈ ఊరు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళు ఎవరిని తిన్నా అడిగే వాళ్ళే ఉండరని నవ్వుతూ, ఎవరికి తెలుసు, మేబీ ఫ్యూచర్ లో ఈ పారాసైట్స్ ఇలా ప్రపంచాన్ని ఆక్రమించుకోవచ్చని చెప్తుంది. అది విన్న హీరో అలా ఏం జరగదని ఇరిటేట్ అవుతాడు. అదే సమయానికి షినిచిని వెతుకుతూ ఇంటికి ఆ పారాసైట్స్ చేసే మర్డర్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న 2 పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. యాక్చువల్లీ వీళ్ళకి ఆ రెస్టారెంట్ ఓనర్ చనిపోయిన ఆ ప్లేస్ లో హీరో ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. దాని గురించి హీరో దగ్గర అడిగితే అతను తనకేం తెలియదని చెప్తాడు. సాలిడ్ ప్రూఫ్ లేకుండా జస్ట్ దీన్ని బట్టి అతన్ని అరెస్ట్ చేయలేరు కాబట్టి డౌట్ ఉన్న ఆఫీసర్స్ వెళ్లిపోతారు. ఆ మరుసటి రోజు ఇన్నాళ్ల తరువాత లీవ్ తీసుకున్న షినిచి మళ్ళీ స్కూల్ కి తిరిగి వెళ్తాడు. యాక్చువల్లీ ఏ హీరో అమ్మ బాడీని ఆక్రమించుకున్నాక మాయమైపోయాడు కదా, సో షినిచి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అమ్మ కనిపించట్లేదని మాత్రమే ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. అందుకే చాలా రోజుల తరువాత అతన్ని కలుస్తున్న సారా వాళ్ళ అమ్మ గురించి ఏదైనా తెలిసిందని విచారిస్తుంది. హీరో లేదని చెప్పాక, నువ్వు ఈ మధ్య సరిగ్గా భోం చేయట్లేదా షినిచి, టైర్డ్ గా కనిపిస్తున్నావు, మాట్లాడకుండా రోజు డిన్నర్ కి మా ఇంటికి వచ్చి అని పిలుస్తుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి టీచర్ రాయ్కోతో ఉన్న ఆ హ్యారీ అనే పారాసైట్ వస్తాడు. ఇతని స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయిన కొత్త స్టూడెంట్. షినిచిని చూడగానే ఏదో ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్టు హాయ్ అని చెయ్యొచ్చి ఇంట్రొడ్యూస్ అవుతాడు. హీరో కూడా హ్యాండ్ షేక్ చేస్తే ఈ హ్యారీ కావాలనే అతని చేయ గట్టిగా పట్టుకుని స్క్వీజ్ చేస్తాడు. ఆల్రెడీ ఇతన్ని స్కూల్లో చూసి ఇరిటేట్ అయిన షినిచి దీంతో ఇంకా టెన్షన్ అయి అతను కూడా ఆ హ్యారీ చేతి మీద ఫోర్స్ వేస్తాడు. అండ్ సర్ప్రైజింగ్లీ హీరో పట్టు ఆ స్ట్రాంగ్ అయిన పారాసైట్ కన్నా బలంగా ఉంటుంది. దీన్ని హ్యారీ స్ట్రైట్ గా రాయ్కో దగ్గరికి వెళ్లి చెప్తాడు. మికీ వల్ల హీరో శరీరంలో మార్పులు వస్తున్నాయని అర్థం చేసుకున్న తనకి వాళ్ళపై రీసెర్చ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ముందు కన్నా బాగా పెరగడంతో హీరోని కంటిన్యూస్ గా మానిటర్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇటు షినిచి మికీ దగ్గర, బయలుదేరు మికీ, మనం మా అమ్మ బాడీలో ఉన్న ఆ మిస్టర్ ఏ పారాసైట్ ని వెతికి చంపబోతున్నామని అన్నప్పుడు, యాక్చువల్లీ నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను షినిచి, నిన్ను నయం చేయడానికి నా సెల్స్ ని వాడాను కదా, దానివల్ల నేను ఇప్పుడు చాలా వీక్ అయిపోయాను. సో ఇప్పుడు నా బాడీని రీఎనర్జైజ్ చేయడానికి నేను కూడా మనుషుల్లానే ప్రతిరోజు 4 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు నిద్రపోతానో నాకే తెలియదు. మోర్ ఓవర్ ఆ టైంలో నేను చచ్చినట్టు పడుకుంటా, ఎంత లేపినా లెగనని మికి చెప్తుంది. ఏంటి, అయితే నువ్వు నిద్రపోతున్న టైంలో మన ఎనిమీస్ అటాక్ చేయడానికి వస్తే ఏం చేయడమని షినిచి షాక్ అయినప్పుడు, ఇంకేం చేస్తావు, తిరిగి చూడకుండా పరిగెట్టని అడ్వైస్ ఇస్తూనే, ఓ నిద్ర వచ్చేసింది షినిచి అని మికి నార్మల్ చేయాలా మారిపోతుంది. దాంతో షినిచి కూడా సేఫ్టీ కోసం బయటకు వెళ్లాలన్న తన ప్లాన్ ని వదిలేస్తాడు. అట్ ద సేమ్ టైం ఈ మర్డర్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ఇదంతటికి కొన్ని భయంకరమైన మాన్స్టర్సే కారణమని తెలుసుకోవడంతో పాటు ఒక మనిషి నార్మల్ హ్యూమనా లేక పారాసైటా అని తెలుసుకోవడానికి అతని తల వెంట్రుక లాగితే చాలు, ఆ వెంట్రుక ప్రాణం ఉన్నట్టు పురుగులా కదిలితే ఆ వ్యక్తి పారాసైట్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చన్న విషయం కనిపెడతారు. ఈ న్యూస్ టీవీ ఇంకా ఆన్లైన్ లో చాలా ట్రెండ్ అయి ప్రజలందరికీ చేరుతుంది. అండ్ ఇక్కడే మనకి ఇంకో ముఖ్యమైన విషయం కూడా తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ టీచర్ రాయ్కో నెట్వర్క్ అని ఒక పారాసైట్ల గ్రూప్ గురించి చెప్పింది కదా, ఆ పొలిటీషియన్ పారాసైట్ కూడా అందులో ఒక మెంబరే. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలన్న విషయం ప్రజలకి తెలిసిపోయిందని తను టెన్షన్ అవ్వడంతో
ఆ పొలిటీషియన్ పారాసైట్ తెలిస్తే తెలిసిందిలే, నేను ఎలక్షన్ లో గెలిచాక మన జాతిని ఎవరూ ఏం చేయలేరని క్యాషువల్ గా చెప్తాడు. మరోవైపు స్కూల్ అయిపోయాక సారా హీరోని తనతో పాటు గ్రాసరీ షాపింగ్ కి తీసుకువెళ్తుంది. వీళ్ళు కాయగూరలు కొనుక్కుని బయటకొచ్చేటప్పుడు రోడ్లో ఒక చిన్న కుక్క పిల్ల పడిపోయి ఉండడం చూసి హీరో వెంటనే దాన్ని కాపాడడానికి వెళ్తాడు. కానీ ఈలోపే వీక్ గా ఉన్నది చనిపోవడంతో షినిచి డైరెక్ట్ గా కుక్క పిల్లని తీసుకువెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాడు. ఏం చేస్తున్నావు షినిచి అని అది చూసి సారా అరిస్తే కనిపించట్లేదా, చనిపోయింది, ఇదిప్పుడు జస్ట్ శవం అంతే, పడేస్తున్నానని హీరో ఎలాంటి ఎమోషన్ లేకుండా మాట్లాడతాడు. అతని బిహేవియర్ వల్ల అప్సెట్ అయిన సారా, నీకు కొంచెం కూడా జాలనిపించట్లేదా, ఇంతలో ఎప్పుడు మారిపోయావు షినిచి, అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీగీ సెల్స్ అతనిలో ఉండడం వల్ల షినిచి ఫిజికలీ స్ట్రాంగ్ గా మాత్రం కాదు, పారాసైట్స్ లానే ఎమోషన్స్ కూడా లేనట్టు మారిపోతున్నాడు. నెక్స్ట్ సీన్ లో మనకి స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీచర్ రైకో పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెంట్ గా ఉందని తెలుసుకుని తనని జాబ్ లో నుంచి తీసేస్తారు. ఆ రోజు నైట్ టీచర్ పారాసైట్ ఇంటికి వెళ్తే అక్కడ ఒరిజినల్ రైకో తల్లిదండ్రులకి స్కూల్ వాళ్ళ ద్వారా వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయం తెలుసుకుని తనని కలవడానికి వస్తారు. రైకో అమ్మ తనని చూడగానే తన కూతురు అనుకుని ప్రేమగా, భయపడకు, ఏం జరిగినా నేను మీ నాన్న నిన్నెప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్తుంది. కానీ వాళ్ళిద్దరూ రైకో రియాక్షన్ చూసి కొన్ని సెకండ్స్ లోని ఇది వాళ్ళ కూతురు కాదని కనిపెట్టిస్తారు. దాంతో వీళ్ళు బయటకు వెళ్తే అందరికీ తన సంగతి తెలిసిపోతుందని ఆ పారాసైట్ ఆలోచించకుండా వెంటనే వాళ్ళిద్దరిని చంపిస్తుంది. తరువాత ఇంకో పారాసైట్ కి కాల్ చేసి ఇక్కడ 2 కొత్త డిష్లున్నాయి, వచ్చి తీసుకువెళ్లి తినని పిలుస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్ కి వెళ్లి అఫీషియలీ రిజైన్ చేసిన ఈ టీచర్ పారాసైట్ తన సామాన్లన్నీ సర్దుకుంటున్నప్పుడు అక్కడికి షినిచి వస్తాడు. బయలుదేరుతున్నారని విన్నా వెళ్ళండి, ఇక జీవితంలో తిరిగి రాకండని షినిచి తనతో మాట్లాడుతున్న అదే సమయంలో ఇటు డ్రాయింగ్ క్లాస్ లో సారా ఇంకా మిగతా స్టూడెంట్స్ ఆ కొత్తగా జాయిన్ అయిన హ్యారీ అనే పారాసైట్ ని వాళ్ళకి మోడల్ గా నిలబడమని అడుగుతారు. అతను కూడా ఓకేనని వీళ్ళతో జాలీగా ఆడుకుంటున్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి న్యూస్ లో పారాసైట్స్ అనే ఆ మాన్స్టర్స్ ని ఐడెంటిఫై చేసే ట్రిక్ గురించి చెప్పారే చూసారా అని చెప్తూ, తెలియకపోతే ఇదిగో ఇలానే చేయాలని ఫన్ కోసం ఈ పారాసైట్ హ్యారీ జుత్తుని లాగుతుంది. దాంతో వెంటనే ఆ వెంట్రుక ప్రాణం ఉన్నట్టు అటు ఇటు షేక్ అవుతుంది. అది చూసి ఏంటి జోక్ చేస్తే నిజంగానే ఈ జుత్తు కదులుతుందని వీళ్ళందరూ భయపడుతుండగా ఆ స్టూడెంట్ పారాసైట్ ఎలాగో నిజం తెలిసిపోయింది కదా అని దాని అసలు రూపంలోకి వచ్చి దాని షార్ప్ అయిన టెంటికల్స్ తో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరినీ పొడిచి చంపేయాలనుకున్నప్పుడు సారా అక్కడ క్యాన్వాస్ క్లీన్ చేయడానికున్న యాసిడ్ తీసి ఆ పారాసైట్ మీదకి విసురుతుంది. ఆ బాటిల్ స్ట్రైట్ గా వెళ్లి ఓపెన్ అయి ఉన్న అతని తల మీద పడ్డంతో యాసిడ్ వల్ల ఈ పారాసైట్ కళ్ళు కాలిపోయి నొప్పిలో విలవిలా కొట్టుకుంటూ దాని చుట్టూ ఉన్న అన్నిటినీ కట్ చేస్తూ ఉంటుంది. ఈ గందరగోళంలో ఒక అమ్మాయి ఆ టెంటికల్స్ కి దొరికి 2 ముక్కలుగా కట్టై పడిపోవడం చూసి భయంలో స్టూడెంట్స్ అందరూ గట్టిగా అరుస్తారు. వాళ్ళ అరుపులు వినిపించి ఏమైందో చూడ్డానికి హీరో షినిచి వెళ్తే అక్కడ ఆల్రెడీ అందరూ రక్తంలో మునిగి చనిపోయి పడి ఉంటారు. లక్కీలీ ఆ క్లాస్ లో సారా మాత్రం ఎలాగోలా ప్రాణాలతో తప్పించుకుని ఆ పారాసైట్ కంట్లో పడకుండా దాగునుంటుంది. ఆయన దురదృష్టవశార్థం తనున్న ప్లేస్ ని కూడా కనిపెట్టిన ఆ పారాసైట్ తనపై దాడి చేయాలనుకున్నప్పుడు టైం కి అక్కడికి చేరుకున్న హీరో తనని కాపాడుతాడు. ఫైట్ లో ఆ పారాసైట్ హీరో రైట్ హ్యాండ్ అంటే మికీని కట్ చేసేస్తుంది. అప్పుడు హీరో మళ్ళీ మికీతో కనెక్ట్ అయి చాలా బాగా ఫైట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ కొట్టుకుంటూ ఉంటే సడన్ గా అక్కడికి వచ్చిన ఆ టీచర్ పారాసైట్ వీళ్ళిద్దరికి మధ్య ఒక పవర్ఫుల్ అయిన బాంబ్ ని విసురుతుంది. వెంటనే హీరో సారాని కాపాడడం కోసం తనని పట్టుకుని విండో నుంచి బయటకు దూకుతాడు. వీళ్ళు సేఫ్ గా ల్యాండ్ అయిన మరుక్షణం పైన ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. షినిచి గాయపడున్న సారాని అంబులెన్స్ ఎక్కించాక పైన ఆ పారాసైట్ ఇంకా ప్రాణాలతోనే ఉందని చెప్పడంతో తన క్లాస్మేట్స్ ఇంతమంది మరణానికి కారణమైన ఆ పారాసైట్ ని చంపాలని డిసైడ్ అవుతాడు. ఎక్స్ప్లోషన్ వల్ల కింద ఫైర్ అవడంతో ఈ పారాసైట్ ఖచ్చితంగా మీదకే వెళ్తుందని వీళ్ళు గెస్ చేసి హీరో మికీతో ఆ పారాసైట్ ని వేటాడడానికి ఒక ప్లాన్ వేసి వీళ్ళ బిల్డింగ్ కి స్ట్రైట్ ఆపోజిట్ గా ఉన్న ఇంకో బిల్డింగ్ ఎక్కి అక్కడ దానికోసం వెయిట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ పారాసైట్ స్కూల్ టెర్రస్ కి రాగాని షినిచి మికీని ఒక విల్లులా ఉపయోగించుకుని ఒక పెద్ద షార్ప్ అయిన రాడ్ ని ఆ పారాసైట్ మీదకి ఏం చేసి ఒక్క షాట్ లో దాన్ని చంపిస్తాడు. తరువాత ఆ బిల్డింగ్ నుంచి కిందకు వెళ్తున్న షినిచి టీచర్ రైకోని కలుస్తాడు. తను సారా ప్రాణాలని ప్రమాదంలో పడేయడం వల్ల షినిచి తన మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకిలా చేశావని అతను అడిగితే రైకో, నీకొక విషయం తెలుసా షినిచి, ఇప్పటి వరకు నేను సరిగ్గా 13 చంపాను, కానీ బహుశా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల అనుకుంటా మిగతా పారాసైట్స్ లా ఎవరినైనా చంపేటప్పుడు స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వకుండా ఎందుకో విచిత్రంగా వీక్ గా ఫీల్ అవుతున్నాను. చెప్పాలంటే నవ్వొస్తుంది, కానీ నాకు మనుషుల్ని చంపడం నచ్చలేదు. తన కడుపు మీద చెయ్య పెడుతూ నాకిప్పుడు ప్రశాంతత కావాలని చెప్తుంది. అక్కడి నుంచి వెళ్లడానికి ముందు రాయ్కో అతనికి వాళ్ళ అమ్మ శరీరంలో ఉన్న మిస్టర్ ఏ పారాసైట్ ఎక్కడుందో ఆ అడ్రస్ ఇచ్చి వెళ్లిపోతుంది. అది దొరికిన హీరో అతని పగ తీర్చుకోవడం కోసం ఆ మిస్టర్ ఏ పారాసైట్ ని చంపడానికి బయలుదేరుతాడు. అదే సమయంలో ఇటు స్కూల్లో జరిగిన అటాక్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన
వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ఆ ఆపోజిట్ బిల్డింగ్ నుంచి ఇక్కడికి ఇంత ఫోర్స్ గా ఐరన్ రాడ్ ని విసిరారంటే ఈ పారాసైట్ ని చంపింది ఖచ్చితంగా ఒక నార్మల్ మనిషి అయ్యుండడని కనిపెడతారు. ఇంకో పక్క తన అమ్మ బాడీలో ఉన్న ఆ పారాసైట్ ని కనిపెట్టిన హీరో దాంతో ఫైట్ చేయడానికి రెడీ అయినప్పుడు లాస్ట్ మినిట్ లో మిగి నాకు నిద్రొస్తుంది షినిచి, ఈ ఫైట్ నా సహాయం లేకుండా చేస్తావో లేక ఇక్కడ నుంచి పారిపోతావో నీ ఇష్టం, ఆల్ ది బెస్ట్ రా అబ్బాయి అని అతని చేయని వెపన్ లా మార్చి హీరో రియాక్ట్ అవ్వడానికి ముందే నిద్రపోతుంది. ఇటు ఈ పారాసైట్ దాని టెంటకల్స్ తో హీరోని అటాక్ చేసినప్పుడు షినిచి కూడా వేరే దారి లేక దీంతో ఇతనే ఫైట్ చేయాలని అర్థం చేసుకుని అతని చేతి వెపన్ తో ఆ పారాసైట్ ని ఎదిరిస్తాడు. సర్ప్రైజింగ్లీ మీకి సెల్స్ వల్ల హీరో కూడా స్ట్రాంగ్ గా మారాడు కదా, కాబట్టి అతను చాలా ఈజీగా ఆ పారాసైట్ అటాక్స్ ని టాకిల్ చేయగలుగుతాడు. అది చూసి ఒక నార్మల్ మనిషి ఇంత స్పీడ్ గా ఎలా రియాక్ట్ అవ్వగలుగుతున్నాడని ఆ పారాసైట్ కి ఏం అర్థం కాదు. హీరో ఫైట్ లో ఆ పారాసైట్ పై బాగా దాడి చేసి దాన్ని చంపేస్తాడన్న సమయంలో సరిగ్గా అది సిగ్గు లేకుండా షినిచి అమ్మ వయసులో ఎమోషనల్ గా మాట్లాడి హీరోని కన్ఫ్యూజ్ చేసి అతను అమ్మాని డిస్ట్రాక్ట్ అయిన ఈ క్యాప్ లో స్పీడ్ గా అతని తలని అటాక్ చేస్తుంది. అండ్ సరిగ్గా ఇక్కడ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్, ఆ అటాక్ షినిచి మీద పడుతుందన్న ఆ సెకండ్ లో హీరో వాళ్ళ అమ్మ బాడీ మసిల్ మెమరీ వల్ల సబ్ కాన్షియస్లీ రియాక్ట్ అయి మధ్యలో చేయపెట్టి దాన్ని ఆపుతుంది. ఎంతైనా తల్లి ప్రేమే కదా. ఈ పారాసైట్ తన బ్రెయిన్ అయితే తినేసింది, కానీ ఆమె మనసులో ఉన్న తమ కొడుకు పట్ల ప్రేమని ఎదిరించలేకపోయింది. ఇదెలా సాధ్యమని ఆమె స్టే పారాసైట్ షాక్ లో ఉన్నప్పుడు హీరో లేట్ చేయకుండా అతని అమ్మ తలని కట్ చేసి ఆ పారాసైట్ ని చంపిస్తాడు. ఆ తరువాత బాగా ఎమోషనల్ గా ఉన్న హీరో ఆమె చేతికి తగిలిన ఆ గాయాన్ని చూస్తూ చిన్నప్పట్లానే మళ్ళీ ఈసారి కూడా నువ్వే నన్ను రక్షించావమ్మా, నేనే ఏం చేయలేకపోయానని ఆమె బాడీని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంటాడు. మరో పక్క ఆ పొలిటీషియన్ పారాసైట్ ఎలక్షన్ లో గెలిచి మిగతా పారాసైట్స్ తో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇంకో పక్క స్టార్టింగ్ నుంచి ఈ పారాసైట్ల కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ పోలీస్ ఆఫీసర్ ని ఒక సిబిఐ ఆఫీసర్ కలిసి ఇక మీద ఈ కేసుని హైయర్ అఫీషియల్స్ మమ్మల్ని టేక్ ఓవర్ చేసుకోమన్నారని చెప్పి ఆ కేస్ ఫైల్స్ అన్ని తీసుకుంటాడు. ప్రాబ్లం ఏంటంటే ఈ సిబిఐ ఆఫీసర్ కూడా నిజానికి ఒక పారాసైటే. మరోవైపు ఆ టీచర్ పారాసైట్ తన కడుపులో ఉన్న బిడ్డకి సేఫ్ గా జన్మనిస్తుంది. కట్ చేస్తే పగ తీర్చుకున్న హీరో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న సారాని కలవడానికి వెళ్తాడు. తను సేఫ్ గా ఉండడం చూసి రిలాక్స్ అయిన అతని దగ్గర మికి నెక్స్ట్ ఏం చేయబోతున్నావు షినిచి, ఇప్పుడు గవర్నమెంట్ లో ఇంపార్టెంట్ అయిన అన్ని పొజిషన్స్ లోనూ ఆ పారాసైట్స్ ఉన్నాయని అన్నప్పుడు ముందు నా జీవిత లక్ష్యం మా అమ్మని సేఫ్ గా చూసుకోవడం, కానీ ఇప్పుడు తను లేదు కదా, ఇకపై నా కొత్త లక్ష్యం ఈ ప్రపంచంలో ఉన్న పారాసైట్స్ అన్నిటిని వెతికి వేటాడి చంపడం మీకి, ఆఖరి పారాసైట్ ని చంపేదాకా నేను ఊరుకోనని హీరో చెప్తాడు. అది విన్న మీకి కూడా తన ఫ్రెండ్ కి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. హీరో మీకితో మాట్లాడడాన్ని ఎవరో దూరం నుంచి ఫోటోస్ తీస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.